నో అదర్ చాయిస్ రివ్యూ అండ్ రికమెండేషన్. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్తోనైతే వచ్చిన, అదే నో అదర్ చాయిస్. ఈ సినిమా ఎక్కడ చూసినా 2025 బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలా ట్రెండ్ అయితేనే ఉన్నది. సో అసలు ఈ సినిమా ఎక్కడిది అని సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది ఒక సౌత్ కొరియన్ సినిమా అని చెప్పి. సరే అని సినిమా చూసిన తర్వాత నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే అసలు సౌత్ కొరియన్ సినిమాల్ని మనం అంచనా వేయలేమని చెప్పి. అట్లుంటది ఈ సినిమా. ఒక కొత్త పర్స్పెక్టివ్ చూసినా అని అయితే అనిపించింది నాకు. స్టోరీ లైన్ విషయానికి వస్తే, మాన్సు అనే ఒక వ్యక్తికి ఒక అందమైన ఫ్యామిలీ ఉంటుంది. ఇతని ఫ్యామిలీలో ఒక వైఫ్, 2 పిల్లలు ఉంటారు. వీళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, చాలా హ్యాపీగా ఉంటారు. సో అనుకోకుండా ఒక రోజు మాన్సుకి తన జాబ్ పోతుంది. తర్వాత వీళ్ళ ఫ్యామిలీకి కష్టాలు రావడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. వెంటనే మాన్సు వేరే జాబ్కి అయితే అప్లికేషన్ పెట్టుకుంటాడు. కాకుండా దానికి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ అంతా అధిగమించి మాన్సు ఆ రోల్కి టాప్ క్యాండిడేట్ ఎట్లా అయ్యిండు అనేదే మిగతా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసేంతసేపు నాకేమనిపించిందంటే, నిజంగానే ఒక వ్యక్తి తన ఫ్యామిలీని పోషించుకోవడానికి ఎంత దూరమైనా పోతాడు కావచ్చు అనిపించింది. ఎంతటికైనా తెగిస్తాడు, ఎంతటికైనా దిగజారుతాడు కావచ్చు అని అనిపించింది. సో అంత ఘోరంగా ఉంటుంది ఈ సినిమా అయితే. ఈ సినిమా చూసినాక నా ఫస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే, సినిమా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఒకవేళ ఇదే సినిమా మన ఇండియాలో ఇట్లా తీసి ఉంటే చాలా మంది హట్ అయ్యే వాళ్ళేమో, అంటే ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకోని ఈ సినిమా తీసినామని అడిగేవాళ్ళు కావచ్చు. సో ఎవరేమనుకున్నా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటానా, మనం ఎంటర్టైన్మెంట్ లెక్కనే చూడాలి, సమాజంతో పోల్చొద్దు. అట్లనే సినిమా చూసిన ప్రజలు కూడా సినిమాలో ఉన్న విషయాలను మనం నిజ జీవితంలో కాపీ చేయొద్దు. అప్పుడే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే మనం సినిమాని సినిమా లెక్కనే చూద్దాం. ఇక సినిమా విషయానికి వస్తే, నాకైతే ఒక కొత్త పర్స్పెక్టివ్ చూసినా అనిపించింది ఈ సినిమాతోనే. ఫస్ట్ నాకు ఈ సినిమా డార్క్ కామెడీ అని అసలు తెలియదు. నేను కంప్లీట్ సీరియస్ సినిమా కావచ్చు అని చూస్తుంటే మధ్యలో అక్కడ స్క్రీన్ మీద సీరియస్ ఇష్యూ జరుగుతా అంటే నాకేమో నవ్వొస్తుంది. సో అసలు ఏంటిదని చూస్తే దాని తర్వాత అర్థమైంది ఏంటిదంటే ఇది ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా అని చెప్పి. సినిమా వరకు అయితే చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉన్నది. ఫ్యామిలీతో కాకుండా సింగిల్ చూస్తే బెటర్, ఎందుకంటే కొన్ని సీన్లు డిస్టర్బ్ చేసే అవకాశం అయితే ఉన్నది. టెక్నికల్ విషయాలకు వస్తే, ఈ సినిమా తీసిన డైరెక్టర్ పేరు పార్క్ చెన్ వుక్. మీకు ఓల్డ్ బాయ్ అనే సినిమా ఐడియా ఉంటుంది కదా, ఆ సినిమా డైరెక్టరే ఇప్పుడు ఈ సినిమా తీసింది. డైరెక్షన్ అండ్ మేకింగ్ అయితే చాలా బాగుంటుంది. యాక్టర్స్ గురించి మనకు తెలియదు కానీ మెయిన్ యాక్టర్ చేసిన అతను, మాన్సు అనే క్యారెక్టర్ చేసిన అతను అయితే చాలా బాగా చేసిండు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ అన్ని బాగుంటాయి, ఎట్లాంటి డౌట్ అవసరం లేదు. అంతే, ఇక ఒక మంచి సినిమా గురించి ఇంతకంటే పెద్దగా చెప్పుకోని అవసరం లేదు, అది మనకు నచ్చితే సరిపోతుంది. ఈ సినిమాకి నా రేటింగ్ అంటే 4 స్టార్ ఇస్తా. 4/5 సినిమా ఇది. సో ఇది ఓవరాల్ గా మన నో అదర్ చాయిస్ రివ్యూ అండ్ రికమెండేషన్. చూస్తూనే ఉండండి మై మూవీ బకెట్ లిస్ట్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.